గురు వీళ్ళు కూడా ఇలా చేస్తారని నాకే కాదు మీకు కూడా చాలా మందికి తెలియదేమో. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మీరే చూడండి చివరికి అసలు ఏమైందంటే మన ఒంగోలులో పంచెల ఫంక్షన్ ఉంటే వెళ్ళానండి. నేను వెళ్లేసరికి బాగా లేట్ అయింది. వెల్కమ్ డ్రింక్ మిస్ అయ్యాను. స్టార్టర్స్ లో వెజ్ మంచూరియా పెట్టారు, 2 ప్లేట్లు కుమ్మేశాను. ఇక స్టేజ్ మీద ఆటలు పాటలతో వచ్చిన గెస్టులందరినీ ఎంటర్టైన్ చేస్తూ ఇక గ్రాండ్ ఎంట్రీతో మెయిన్ ఫంక్షన్ కూడా స్టార్ట్ అయిపోయింది. మెయిన్ గా నాకు కావలసిన భోజనాలు మొదలైనయండి. ఇందులో ముందుగా వెజ్ సలాడ్, స్వీట్ వచ్చేసి జున్ను, మినప గారె. ఇదేనండి మెయిన్. ఇక్కడ వెజ్ అండ్ నాన్ వెజ్ 2 ఉన్నాయి. మీరైతే ఏ సైడో కామెంట్ చేయండి. నాన్ వెజ్ లో ఫ్రైడ్ కారం గుడ్డు, మంచిగా మటన్ దమ్ బిర్యానీ, జ్యూసీగా చికెన్ కర్రీ, కట్టా రైతా కూడా ఉన్నాయి. ఇంకా వెజ్ లో కూడా చూడండి అద్దరగొట్టే వెరైటీస్ తో ఈ ప్లేట్ చూడండి అసలు ఎంత టెంప్టింగ్ గా ఉందో. ఇక ఈ ఫంక్షనే కాదండి, ఇక్కడ ఇంత మంచిగా క్యాటరింగ్ సర్వీస్ చేసింది కూడా మన ఒంగోలులోనే ఫేమస్ తులసిరామ్ సెంటర్ లో ఉన్న శ్రీ రాఘవేంద్ర హోటల్ ప్యూర్ వెజ్ రెస్టారెంట్ వారేనండి. వీళ్ళు ఓన్లీ క్యాటరింగ్ సర్వీస్ లో మాత్రమే వెజ్ అండ్ నాన్ వెజ్ ఏదైనా మంచిగా బడ్జెట్ లోనే అద్దరగొట్టేస్తున్నారు. చూడండి స్క్రీన్ మీద వారి నెంబర్ కూడా ఇచ్చాను. ఫైనల్ గా ఐస్ క్రీమ్ కిళ్ళితో ఎండ్ చేశానండి.